ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, యోసేపు గురించి. గత 2 రోజుల నుంచి నేను యోసేపు గురించి చెప్తున్నాను. యోష్ యోసేపు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తర్వాత దేవుడు అతన్ని శ్రమల గుండా వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని ఎలా హెచ్చించాడో మనం తెలుసుకున్నాము. శ్రమల గుండా యోసేపుని తీసుకెళ్ళాడు. కానీ దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. శ్రమల గుండా వెళ్ళినా గానీ దేవుడు యోసేపుని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. యోసేపుని హెచ్చించాడు. తర్వాత ఏం జరిగిందంటే ఐగుప్తులో కరువొచ్చింది గదండీ! ఫరోకి కలొచ్చింది. ఆ కల భావం యోసేపు తెలియజేస్తాడు. యోసేపు తెలియజేసిన తర్వాత యోసేపుని ఫరో తన తర్వాత రాజుగా అన్నట్లు అక్కడ ఐగుప్తులో యోసేపుని హెచ్చిస్తాడు. హెచ్చించిన తర్వాత ఐగుప్తులో 7 సంవత్సరములు ధాన్యము సమృద్ధిగా పండుతుంది. అలాగే తర్వాత మిగిలిన 7 సంవత్సరములు కరువొస్తుందని ఫరోకి కల వచ్చినప్పుడు యోసేపు దాని భావం చెప్తాడు. అలాగే జరుగుతుంది. మొదటి 7 సంవత్సరములు సమృద్ధిగా పంటలు పండుతాయి. తర్వాత 7 సంవత్సరంలో కరువొచ్చిద్ది. ఆ కరువొచ్చిన తర్వాత ఐగుప్తు ఎలా ఉంది? ఆ కరువొచ్చిన తర్వాత ఐగుప్తులో ఏం జరిగిందో మనం తెలుసుకుందాము. అయితే మొదటి 7 సంవత్సరాల్లో పంట సమృద్ధిగా పండిందండి. అసలు కొలవడానికి కూడా అసలు అసాధ్యం అనమాట. అంత సమృద్ధి దేవుడు దయచేశాడు. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు కరువొచ్చింది. కరువు కరువు రావడం ఇదంతా యోసేపుకు అనుకూలంగా దేవుడు చేయడమే. ఇదంతా మనకు తర్వాత అర్థమవుతుంది. చూడండి, ఐగుప్తులో ఇప్పుడు కరువొచ్చింది. ఆ కరువొచ్చినప్పుడు అయితే ధాన్యము ఐగుప్తులో ఉన్నదని ఇప్పుడు వాళ్ళు నిల్వ చేశారండి. యోసేపు ధాన్యాన్ని నిల్వ చేశాడు. అయితే ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబు తెలుసుకున్నాడు. తెలుసుకొని తన కుమారులైన ఉన్నారు గండి 12 మంది కుమారులు. ఆ కుమారులని ఐగుప్తుకు వెళ్ళి మన కొరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి తీసుకురండని తండ్రి వాళ్ళ కుమారులకు తెలియజేస్తాడు. వాళ్ళందరూ కలిసి ఐగుప్తునకు వెళతారు. అయితే తండ్రి ఏం చెప్తాడంటే లాస్ట్ వాడు బెన్యామీను ఉన్నాడు గండి. యోసేపు తర్వాతి వాడు బెన్యామీను. అయితే ఆ బెన్యామీన్‌ని వారితో పంపించలేదు తండ్రి. ఎందుకంటే అతనికి గూడా ఏదైనా హాని జరిగిద్దేమోనని బెన్యామీనుని పంపించలేదు. తండ్రి పంపించలేదు. అయితే మిగిలిన వాళ్ళందరూ ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఐగుప్తుకొస్తారు. ఐగుప్తుకొచ్చినప్పుడు ఆ ఐగుప్తులో ధాన్యం అమ్మేది ఎవరండి? యోసేపు. యోసేపు ధాన్యాన్ని అమ్ముతున్నాడు. వాళ్ళు ఐగుప్తుకొచ్చినప్పుడు ఏం జరిగిద్దో చూద్దాము. ఇదంతా ఆదికాండము 42 అధ్యాయం, 43 అధ్యాయంలో ఉంటుంది. అయితే 42 అధ్యాయము 5 వచనం. కరువు కానాను దేశంలో ఉండెను గనక కరువు కానాను దేశంలో ఉంది. అయితే వీళ్ళు ఐగుప్తుకొస్తారు ధాన్యం కొనుగోలు చేయడానికి. కరువు కానాను దేశంలో ఉండెను గనక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమందంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. చూసారండి, ఇక్కడ దేవుడు యోసేపుని ఎంతగానో హెచ్చించాడో. యోసేపుని వాళ్ళ అన్నలు తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమించాడని వాళ్ళ అన్నలు యోసేపు మీద పగపట్టి యోసేపుని గుంటలో పడవేసి ఇష్మాయేలీలకు యోసేపుని అమ్మివేస్తారు. తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. తర్వాత పోతిఫర్ భార్య చేత శోధించబడ్డాడు. తర్వాత ఫరో దగ్గర యోసేపు హెచ్చించబడ్డాడు. ఫరో దగ్గరకు వచ్చిన తర్వాత ఫరో ఆ కలభావం చెప్పుడు చేత దేవుడు ఆ కలభావాన్ని యోసేపుకు తెలియజేయడం ద్వారా యోసేపు ఆ కలభావం చెప్పడం ద్వారా ఫరో యోసేపుని హెచ్చిస్తాడు. చూసాడని దేవుడు శ్రమల గుండా యోసేపుని తీసుకెళ్ళినా కానీ దేవుడు ఎంత ఘనంగా యోసేపుని హెచ్చించాడు. ఇక్కడ అన్నలు చిన్నప్పుడు యోసేపు కల వచ్చింది కండి. ఆ కలల ద్వారానే వాళ్ళు యోసేపు మీద పగపట్టారు. సూర్యచంద్ర నక్షత్రాలన్నీ సాగిలపడి నమస్కారం చేస్తున్నాయని కల వచ్చింది కండి. అది ఇప్పుడే నెరవేరింది యోసేపు జీవితంలో. అన్నలందరూ వచ్చి యోసేపునకు ముఖములు నేలను మోపి ఇక్కడ వందనాలు చేశారు. యోసేపుకి వందనాలు చేశారు అన్నలందరూ. చూడండి, చిన్నప్పటి నుంచే యోసేపు దేవుని యవ్వన కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట చేత
దేవుడు గొప్ప వాగ్దానాలు యోసేపుకి ఇచ్చాడు. ఆ వాగ్దాన నెరవేర్పులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. యోసేపు చూడండి దేవుడు ఎంతగా హెచ్చించాడు. వాళ్ళందరూ వచ్చి యోసేపు దగ్గర మోకాళ్ళూని ఇదిగో ముఖములు నేలను మోపి వందనాలు చేస్తున్నారు. అయితే యోసేపు వారిని గుర్తుపట్టాడు. యోసేపు వారిని గుర్తుపట్టాడు. కానీ వాళ్ళ అన్నలు యోసేపుని గుర్తుపట్టలేదు. తర్వాత ఏం జరిగిందంటే 9వ వచనం, యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని, మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చిద్రని వారితో అనగా, వారు లేదు ప్రభా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితుమని వాళ్ళు సెలవిస్తారు. అయితే యోసేపు చిన్నప్పుడు తన కనిన కలలను జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని అన్నల గురించి మామూలుగా ఇలా అంటున్నాడు, మీరు వేగులవారు ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చారని మామూలుగా అట్లా అంటున్నాడు అనమాట. కాదు ప్రభువా, మేము ధాన్యాన్ని కొనటానికే వచ్చాము అని అన్నలందరూ సమాధానం చెప్తున్నారు. తర్వాత ఏం జరిగిద్దంటే ఇట్లా సంభాషణ జరిగిన తర్వాత వారిని చెరసాలలో వేయిస్తారు. యోసేపు వాళ్ళందరినీ చెరసాలలో వేయిస్తారు. చెరసాలలో వేసి 3 దినాలు చెరసాలలో వారిని ఉంచుతారు. 3 దినాలు చెరసాలలో ఉంచిన తర్వాత వాళ్ళని విడిపించి, మీరు వెళ్ళి మీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ దేశంలో మీ ప్రజలకి ఆహారం ఇవ్వండి, వాళ్ళు కరువులో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విడిపిస్తున్నాను అని షిమ్యోనుని వాళ్ళు పట్టుకున్నారు. షిమ్యోనుని బంధిస్తున్నాను, మీరు ఒక్క తండ్రి కుమారులని చెప్తున్నారు, మీరు 12 మంది అని చెప్తున్నారు, బెన్యామీను లాస్ట్ వాడు అక్కడే ఉన్నాడని చెప్తున్నారు, మీరు వెళ్ళి ఆ బెన్యామీనుని తీసుకొని ఇక్కడికి రండి, తీసుకొస్తేనే మీరు మంచివారు ధాన్యం కొనడానికే వచ్చారని నేను నమ్ముతాను, లేకపోతే మీరు ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చారని నేను భావిస్తానని యోసేపు చెప్పినప్పుడు అక్కడ షిమ్యోనుని మళ్ళీ బంధిస్తారు. వెళ్ళిన కుమారులలో షిమ్యోనుని బంధించినప్పుడు మిగిలిన కుమారులు మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వస్తారు. తండ్రి దగ్గరకు యాకోబు దగ్గరకు మిగిలిన కుమారులు వస్తారు. వచ్చి మాకు ఇలా జరిగిందని యాకోబుకి చెప్తారు. తర్వాత ఎవరి రోకలు ధాన్యం కొనిన రోకలు ఉంటాయి కండి, ఆ రోకలు ఎవరి గోనె సంచిలో వాళ్ళే ఆ రోకలు అందుట్లో ఉన్నాయి. వాటిని చూసి వాళ్ళు భయపడతారు. రోకలు అంటే ఏంటంటే డబ్బులు అనమాట. డబ్బులు పెట్టి వాళ్ళు ధాన్యం కొన్నారు యోసేపు దగ్గర. కొన్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ అదే మూటల్లో వేసేసి యోసేపు వాళ్ళ అన్నలకి ఇచ్చేస్తాడు. వాటిని తీసుకొని వాళ్ళు వెళుతూ దారి మధ్యలో చూసినప్పుడు ఎవరి రోకలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అప్పుడు భయపడతారు వాళ్ళు, ఏంటి ఇట్లా జరిగింది మనకని. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి ఇది జరిగిందంతా చెప్తారు. మమ్మల్ని ఇట్లా వేగులవారు అన్నారు, మళ్ళీ ఎవరి రోకలు వాళ్ళ సంచుల్లోనే ఉన్నాయి, మా డబ్బులు మా దగ్గరే ఉన్నాయి, కానీ వాళ్ళు ధాన్యం ఇచ్చారు, మళ్ళీ మేము తిరిగి వెళ్తే మమ్మల్ని ఏం చేస్తారు అని భయపడుతూ తండ్రికి చెప్పారు. వాళ్ళు మళ్ళీ బెన్యామీనుని మా దగ్గరికి తీసుకురమ్మన్నారు అని కుమారులందరూ యాకోబుకి చెప్తారు. అప్పుడు యాకోబు చాలా చింతపడి, మీరు వెళ్ళే షిమ్యోనుని అలా వదిలిపెట్టి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ బెన్యామిన్ తీసుకెళ్ళాలంటున్నారు, ఎలాంటి హాని చేస్తారు, నాకు అసలే యోసేపు చనిపోయాడా అనుకుంటున్నాడు తండ్రి. యోసేపు పోయి నేను బాధలో ఉన్నాను, ఇప్పుడు బెన్యామిన్ కూడా తీసుకెళ్తారని తండ్రి చాలా బాధపడుతూ ఉంటాడు. సర్లే అని బెన్యామీనును తన మిగిలిన కుమారులకి ఇచ్చి పంపిస్తాడు. మళ్ళీ ఐగుప్తుకి వాళ్ళు వస్తారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ చెప్తారు, ఎవరి రోకలు వాళ్ళ దగ్గరే ఉన్నాయండి, మేము ధాన్యం తీసుకొని వెళ్తుంటే అవి మా రోకలు మాలోనే ఉన్నాయి, బై మిస్టేక్ వచ్చినాయేమోనని యోసేపుకు తెలియజేసి రోకలు ఇచ్చేస్తారు. అయితే అయితే 43 ఆదికాండము 43:15 ఆ మనుషులు ఆ కానుకలు తీసుకొని చేతులలో రెట్టింపు రోకలు తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. ఇక బెన్యామీను తీసుకొని రెట్టింపు రోకలు తీసుకొని మళ్ళీ ధాన్యం కొనటానికి మళ్ళీ ఐగుప్తుకి యాకోబు కుమారులందరూ వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు యోసేపు ఏమని తన పని వాళ్ళతో ఇలా సెలవిస్తాడు, గృహ నిర్వాహకునితో ఇలా సెలవిస్తాడు, మీరు వెళ్ళి వేటను సిద్ధపరచండి, వీళ్ళందరికీ భోజనం సిద్ధపరచండి అని యోసేపు వాళ్ళకి చెప్తాడు.
తర్వాత 26వ వచనం. యోసేపు ఇంటికి వచ్చి ఆళ్ళందరిక భోజనం సిద్ధపడింది. తర్వాత అన్నలందరూ యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతిలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. ఇక్కడ చూడండి, నేలను సాగిలపడిరి అన్నలందరూ. ముందు యోసేపు కల తనకు చిన్నప్పుడు వచ్చిన కల చెప్తే అన్నలు నమ్మలేదు. కానీ ఆ వాగ్దానం దేవుడిచ్చాడు. ఆ వాగ్దానం చూడండి ఎన్ని సంవత్సరాలకు నెరవేరిందో యోసేపు జీవితంలో. అన్నలందరూ వచ్చి నేలను సాగిలపడిరి. అయితే అన్నలు వచ్చిన తర్వాత యోసేపు అడుగుతాడు, మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా, అతను ఎలా ఉన్నాడు అని అడిగినప్పుడు అతను ముసలివాడై ఉన్నాడు, బ్రతికే ఉన్నాడని అన్నలు సెలవిస్తారు. తర్వాత భోజనం సిద్ధపరుస్తారు. తర్వాత యోసేపు బెన్యామీను చూస్తాడు. ఇప్పుడు రాహేలుకు పుట్టిన కుమారులు ఎవరండి? బెన్యామీను, యోసేపు. అంటే యోసేపుకి సొంత తమ్ముడు అనమాట. బెన్యామీను చూసినప్పుడు యోసేపుకి ఏడుపు పొర్లుకుంటూ వచ్చింది. ఏడ్చుకుంటూ పక్కకెళ్ళి ఏడ్చి మళ్ళీ వచ్చి కళ్ళు తుడుచుకొని వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు. కనిష్ఠుడి వరకు, చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్న వరకు కూర్చోబెట్టాడు యోసేపు. అప్పుడు వాళ్ళు చూసి మనలో మనం ఎలా చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం యోసేపుకి ఎట్ట తెలుసు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అన్నలందరికీ యోసేపు అని తెలీదు. యోసేపుకి వాళ్ళ అన్నలని తెలుసు. కానీ వాళ్ళ అన్నలకే ఇతడే యోసేపు అని తెలీదు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి వంతున వాళ్ళు కూర్చున్నప్పుడు ఆశ్చర్యపోయారు. చూసారండి దేవుడు యోసేపుని ఎంత ఘనంగా హెచ్చించాడో. చిన్నప్పుడు వచ్చిన కలలను బట్టి వాళ్ళ అన్నలు యోసేపు మీద పగబట్టి అమ్మివేసినా కానీ దేవుడు యోసేపునకు తోడై ఉండి యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు యోసేపుని హెచ్చించాడు. అక్కడ పోతీఫరు తీసుకున్నప్పుడు పోతీఫరు వాళ్ళ ఇంటి అంతటి మీద అధికారినిగా నియమించాడు. తర్వాత పోతీఫర్ భార్య వల్ల యోసేపు శోధింపబడి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడ్డా కానీ దేవుడు అక్కడ కూడా యోసేపుని హెచ్చించి చెరసాల అంతటి మీద అధికారినిగా నియమించాడు. మళ్ళీ చెరసాలలో నుంచి దేవుడు విడిపించి ఐగుప్తునకు రాజైన ఫరో దగ్గరకు తీసుకెళ్ళబడ్డాడు. తర్వాత ఫరో కలభావాన్ని తెలియజేయడం ద్వారా మళ్ళీ ఫరో అక్కడ దేశం అంతటి మీద అధికారినిగా నియమించాడు. దేవుడు చూడండి యోసేపుని ఎంతగానో హెచ్చించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి యోసేపు పరిశుద్ధత కలిగి తన యవ్వన జీవితంలో ముందుకు కొనసాగాడు కాబట్టి దేవుడు యోసేపును అంత ఘనంగా హెచ్చించాడు. చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. మిగిలిన విషయాలు కూడా రేపు చెప్తాను. ఇంకా చాలా ఉందండి యోసేపు గురించి. యోసేపు జీవితం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. పరిశుద్ధత, విధేయత, అలాగే ప్రార్థన, దేవుని యందు విశ్వాసం కలిగి ఎలా జీవించాడో తన జీవితంలో. యోసేపుని మనం మాదిరిగా తీసుకొని మనం కూడా అలాగే జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.